హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఊరిలో పోచం పండుగ జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్. మా ఊరిలో పోచం పండుగ ఎలా జరుపుకుంటారో అన్నీ మీకు చూపిస్తాను. అదండి, వెళ్దాం. ఇక్కడనైతే మా అమ్మ గంపలో అన్నీ చదిరి పెట్టింది ఫ్రెండ్స్. లైక్ కొబ్బరికాయ, వాటర్, బొట్టు, పసుపు, ఆయిల్, అగరబత్తులు ఇలాంటివి కొన్ని అయితే పెట్టేసింది ఐటమ్స్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మా స్కూల్ దగ్గర ఉంటుంది పోచమ్మ తల్లి గుడి. మా అమ్మనైతే గంప ఎత్తుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇదైతే మా శివాలయం ఫ్రెండ్స్. ఇక్కడ మా స్కూల్ దగ్గరే ఉంటుంది శివాలయం. మా స్కూల్ పక్కకి శివాలయం, మా స్కూల్ వెనుక పోచమ్మ తల్లి గుడి. ఇదే ఫ్రెండ్స్ మా స్కూల్. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఇక్కడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ పోతలింగ అన్న అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమో ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడనైతే పోచమ్మ తల్లి ఉంది ఫ్రెండ్స్. ఈమెని పెద్ద పోచమ్మ అంటారు. మాకు పోచమ్మల దగ్గర ఊతంగా తెలుగు వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్. ఇలాగా వీళ్ళే ఫ్రెండ్స్ పెద్ద పోచమ్మలు. ఇక్కడనైతే మన చిన్నక్క అందరికీ కొబ్బరికాయలు కొట్టేసి చేస్తుంది. ఇక్కడికైతే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. ఇతనే ఫ్రెండ్స్ పోతరాజు. ఇప్పుడైతే మన దగ్గరికి వెళ్ళేసి వచ్చింది మా మమ్మీ. ఇప్పుడైతే 5 జతలు అవ్వంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆమె దగ్గరికి వెళ్తున్నాం. కొబ్బరికాయ గిట్ట అన్నీ పట్టుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈమెనే ఫ్రెండ్స్ 5 జతలు అవ్వ. ఇక్కడ ఉతంగా తెలుగు వాళ్ళే ఉంటారు అన్నమాట. కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఇప్పుడైతే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే బ్యాగ్లో నుంచి అన్నీ తీసుకొని వెళ్ళడానికి. ఇంకో పోచమ్మ దగ్గరికి, అక్కడ నల్ల పోచమ్మ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడనైతే అందరూ ఇలాగ ఉన్నారు ఫ్రెండ్స్. మా ఊరిలో పండుగ కళ జనాలతోటనే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఊరిలో చాలా మంది జనాలు ఉంటారు. ఇప్పుడైతే అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. మనం ఫస్ట్ వెళ్ళిందే బెటర్ అయింది అక్కడ సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మా చారుకి వేయన చూసిరా ఫ్రెండ్స్, ఒకళ్ళు సహాయం ఎలా చేసుకుంటున్నారో. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసినాం. ఇలా బాయ్ ఫ్రెండ్స్, టాటా.